అందరికీ నమస్తే. ఈరోజు మటన్ కబాబ్ చేస్తున్నాను. చూడండి, బోన్లెస్ మటన్ అన్నమాట. ఇది వేసేసాను. ఇది లోపల ఉంది బోన్లెస్ మటన్. ఇందులో శనగపప్పు, పచ్చెనగపప్పు అండి, ఒక 10 నిమిషాలు నానబెట్టాను. పచ్చెనగపప్పు ఇలా వేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలండి. ఇది ఫ్లేవరు. ఈ మటన్ కబాబ్కు తప్పకుండా ఇలాచి పౌడర్ వేసుకుంటారు. ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాయిల్ చేసుకోవాలండి ముందు. తర్వాత మిక్సీ పట్టాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ కూడా వేసేస్తానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇంకా ఇది నూరిన తర్వాత మిక్సీ బాయిల్ అయినాక చల్లారిన తర్వాత మిక్సీ పట్టి తర్వాత చేసుకోవడం అనమాట. కట్టెట్లాగా చేసుకోవాలి. అదే కబాబుల్లాగా. ఒక 10 నిమిషాలు నానబెట్టినాను శనగపప్పు. చాలండి, ఎక్కువ వద్దు. ఇది వేసుకుంటున్నాను. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదండి, ఒక గ్లాస్ చాలు. క్వాంటిటీని బట్టి తక్కువ వేసుకోవాలి. పూర్తిగా మరీ బాగా ఉడికిపోకూడదు, ఉడకాలి అంతే మాంసము. ఇప్పుడు ఉడికిన తర్వాత మిక్సీ పట్టుతారు. చూడండి, ఈ మిశ్రమము ఇలా పొడిలాడుతూ ఉండాలండి. తేమగా ఉండకూడదు అన్నమాట. తేమగా ఉంటే మళ్ళీ అవి విరిగిపోతాయి కట్లెట్లు, కబాబ్స్. ఇలాగే పొడిలాడుతూ ఉంటే మనము ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అందుకే తక్కువ చూసి నీళ్ళు వేసుకోవాలి. ఒక క్వాంటిటీని బట్టి అది మునిగేంత వరకు కొద్దిగా తక్కువే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పిండిగా చేసుకోవాలండి. ఇలా మన చపాతి ముద్ద ఉంటుంది కదా, అలా చేసుకోవాలన్నమాట. పలచగా ఉండకూడదండి. పలచగా ఉంటే మళ్ళీ కట్లెట్లు విరిగిపోతాయి, రాదు. కరిగిపోయి నూనెంతా స్ప్రెడ్ అయిపోయి పాడైపోతుంది అన్నమాట నూనె. ఇలా అయితే నూనె పీల్చకుండా తక్కువగా వస్తుంది. షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అన్నీ తీసేసుకొని మనం కావాల్సిన షేపులో రౌండ్ కావంటే రౌండ్, లేకపోతే నిలువు ఎలానా గులాబ్ జామున్ ఆకారంలో కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి. మన షేపులు మన ఇష్టం అనమాట. రౌండ్, ఇది ఓవల్ కానీ ఏదైనా సరే. నేను ఈ షేప్లో చేశాను. 3 వేసాను. చూడండి, ఇక్కడ వేగుతూ ఉంది. నెమ్మదిగా సిమ్లో పెట్టి వేగించాలండి. హై మంటలో వేగదు. ఎలాగే ఉడికింది, బాయిల్ అయ్యింది కాబట్టి కొద్దిగా వేగితే కూడా చాలు, తొందరగా అయిపోతుంది. ఇది వేగడం మాత్రం తొందరగా అయిపోతుంది. అన్నీ వేగిపోయినాయండి. ఇలా వేయించుకొని తీసుకోవాలన్నమాట. మనము ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. అందుకే సరిపడా షాలో ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు. షాలో ఫ్రై చాలండి. ఆల్రెడీ మొత్తం ఉడికి ఉంటుంది కాబట్టి కాస్త వేగితే కరకరలాడుతూ బాగుంటాయండి ఇవి. ఇది షామీ కబాబ్ అండి. ఇది మటన్ది. చూడండి, చూసారా? వేడి టేస్టీ షామీ కబాబ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ చేస్తున్నారు సార్. దాని మీద నొక్కడం వల్ల ఏమవుతుందంటే నా ఛానల్స్ చాలా వరకు ఇంతవరకు ఇప్పుడు 2-3 రోజుల్లో 5-6 అన్సబ్స్క్రైబ్ అయిపోయిందండి. తెలియకుండా చేస్తున్నారో ఏమో తెలియదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసేస్తే ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఒక లైక్ మాత్రము ప్రతిసారి చేయాలి. లైక్, షేరు, కామెంట్ కానీ. సబ్స్క్రైబ్ మాత్రం ఒకసారి చేసేస్తే చాలండి. గంట సింబల్ నొక్కినారంటే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్ చేయడం వల్ల అందరికీ రీచ్ అవుతుంది ఛానల్. ఒకసారి సబ్స్క్రైబ్ చేసినప్పుడు మళ్ళొకసారి దాని మీద సబ్స్క్రైబ్ చేయకండి. నాకు ఈ 2-3 రోజుల్లో 5 సబ్స్క్రైబ్స్ అన్సబ్స్క్రైబ్ అయిపోయిందండి. అందుకే చెప్తున్నాను నేను. తెలియని వాళ్ళు ఉంటే ప్లీజ్ తెలుసుకోండి.
ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మరోసారి దాని మీద సబ్స్క్రైబ్ బటన్ నొక్కకండి. ఒకసారి అయితే అయిపోతుంది లైఫ్ లాంగ్ అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఇంతవరకు ఓపికగా చూసినందుకు మనపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.